చేయాలి. క్షమించండి గురుగారు, కాలర్ రెడీగా ఉన్నారు. తప్పకుండా. హలో హలో, నా పేరు దుర్గారావు అండి. ప్రసాదంపాడు విజయవాడ రూరల్ మండలం నుంచి మాట్లాడుతున్నానండి. నమస్తే అండి దుర్గారావు గారు, బాగున్నారా? అవునండి, నమస్తే అండి. నైస్ డే. థ్యాంక్ యూ సార్. సార్ ఇది చూస్తూ ఉన్నారా సార్ లైవ్? గురువు గారితో కొంచెం చిన్న డౌట్ ఉందండి, పెద్ద డౌట్. అది రిపేర్ కంటారా మాట్లాడతారా? మాట్లాడాలని ఫోన్ చేశానండి మేడం గారు. ఓకే అండి, తప్పకుండా అండి, మాట్లాడండి సార్. అయ్యా గురుగారు నమస్కారం అండి. సాయిరామండి. వాస్తు బ్రహ్మ అనుకూల ఫల మాది విజయవాడకి 15 కిలోమీటర్లో ఉంటుందండి, ప్రసాదంపాడు అండి మాది. ఓకే, చెప్పండి. ఇప్పుడు కరెక్షన్స్ మొదలు పెట్టే చూడవని పశు భాషలో అన్నారండి. అవునండి. బ్రేక్ చేసేటప్పుడు హోమం చేసామండి. ఓకే. లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహాలకి ఆదిత్య హోమం చేశారండి. సంతోషం, మంచిది. తర్వాత ఇప్పుడు మొదట మెటీరియల్ ఏం తోలాలండి? శంకుస్థాపనకి 15 అనుకుంటున్నామండి. సంతోషం, చాలా మంచిదండి. ఆ రోజు గురు పంచమి యోగం ఉంది, చాలా యోగ్యమైన రోజు, అనుకూలమైన రోజు. మీ అభిప్రాయం చెప్పినందుకు చాలా ధన్యవాదాలండి. అనుకూలమైన రోజు, బాగుంటుంది. నాకు ఒక్క విషయం చెప్పాలండి అయ్యా, మీరు అడగండి. ఇప్పుడు మొదట మెటీరియల్ మాది అది 2000 గజాలండి, అంటే ఒక 20 సెంట్లు అండి. ఓకే. 20 సెంట్లో సగమే మేము దాంట్లో 50 చెట్లు మేము వేయలేదండి, అయ్యే మొలుతున్నాయండి. ఓకే. ఆ చెట్లకు జోలికి వెళ్ళకూడదు అనుకున్నామండి. సంతోషం, మంచి మాట అన్నారు. ఆ తర్వాత కొబ్బరి చెట్లు ఉన్నాయండి, కొంచెం క్రాస్ వస్తే క్రాస్ లో కొబ్బరి చెట్లు వేసారండి మా ఫాదర్. ఓకే. అవి స్థలానికి ఏ భాగంలో ఉన్నాయండి? ఆటలు కూడా వెళ్ళకూడదనుకున్నామండి. స్థలానికి అవి గోడ ఉందని వెళ్ళకూడదనుకున్నామండి. మీ యొక్క స్థలంలో అవి ఏ భాగంలో ఉన్నాయి? దక్షిణ భాగంలో ఉన్నాయా, పడమర భాగంలో ఉన్నాయా, తూర్పు భాగంలో ఉన్నాయా? తూర్పు భాగంలో ఉన్నాయండి. యాప చెట్లు ఏమో మొత్తం ఒకటేమో తూర్పు భాగంలో ఉందండి, ఒకటేమో దక్షిణ భాగంలో ఉందండి. మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు మా ఫాదర్ వేసారండి, అయ్యే మొలుతున్నాయండి. సంతోషం. వేప చెట్టు మామూలుగా అటంతటే మొలుతున్నాయండి. ఆ రావి చెట్లు అంటే ఖాళీ స్థలం ఉంది కాబట్టి మేము రోజు నీళ్లు పెట్టి కొంచెం వాటికి ఆహారం వేస్తాం కాబట్టి పక్షులు వచ్చాయి కాబట్టి వస్తాయండి. రోజు వేప చెట్లు ఈ మొలుస్తూ ఉంటాయండి. పర్వాలేదండి. ఇప్పుడు మీ సందేహం ఏంటి? వేప చెట్ల జోలికి వెళ్ళలేదండి, మామిడి చెట్టుకి కొబ్బరి చెట్ల జోలికి వెళ్ళలేదండి. కాకపోతే ఇప్పుడు ఎలాగంటే ఫస్ట్ మెటీరియల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఉంటుంది కదండి అయ్యా. అవునండి. అవును, దాంట్లో ఇది వరకు మేము ఉండేవాళ్ళేమండి. ఆ టాయిలెట్ పగల కొట్టేసి మొత్తం శుభ్రం చేపించి వరలు తీసేవాడి. సంతోషం. వరల్లో ఒక ముక్క కూడా ఉంచలేదండి. చాలా సంతోషం. చాలా మంది మంచి ప్రశ్న. అయ్యా అప్పుడు మీరు మాకు చెప్పవలసిన విషయం ఏంటంటేనండి, మాకు తూర్పు భాగం తక్కువ ఉందండి యాప్ చెట్టుకి. ఓకే. పడమర భాగం ఎక్కువ ఉందండి. ఆ యాప్ చెట్లు మేము పెంచలేదని వాటి జోలికి వెళ్ళలేదండి మేము. అయితే ఇందులో మీరు నిర్మాణం చేసేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రహరీ నిర్మాణానికి అవతల వైపుకు చెట్లు వచ్చే విధంగా లోపల భాగానికే మీరు ప్రహరీ ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందనంటే, అంటే ఇప్పుడు ఆ చెట్లు వైపు మేము ఏమి కొట్టకూడదండి. సంతోషం, వెరీ గుడ్. ఆ చెట్లు వెనకేపే స్థలం వదిలేసి కట్టాలండి, అంతేనండి? అంతేనండి, అంతే. మనం ఒకటి ప్రహరీ నిర్మాణాన్ని ఎప్పుడైతే మనం చెట్లను బయటికి వెళ్లేలా మనం నిర్మాణం చేసుకుంటాం, ప్రహరీ లేకపోయినా ఒకటి మీరు ఏదైతే కట్టాలనుకుంటున్నారో ఆ కన్స్ట్రక్షన్కి ఖచ్చితంగా ప్రహరీ నిర్మాణం ఏర్పాటు చేస్తేనే తూర్పు భాగంలో అవి ప్రహరీ దాటి బయటకున్నప్పుడు ఇంటి ఆవరణంలో మనకి ఎప్పుడు కూడా వాస్తురీత్యా తూర్పు భాగంలో ఎత్తైన చెట్లు కానీ ఇలాంటివి ఉండకూడదు. ఓకేనా? కాబట్టి తూర్పులో మన ఇంటి గుమ్మానికంటే మించే చెట్లు తూర్పు భాగంలో ఉండకూడదు అంటే మనం ఉన్న చెట్లను నరికేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ప్రహరీకి యువతలకి అంటే అవి అవతలకు వెళ్లే విధంగా ప్రహరీని లోపలికి గనక నిర్మాణం చేసుకుంటే ఆ యొక్క దోషం అనేది అక్కడితో ఆగిపోతుంది. మీ స్థలం మీకే, మీ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. ఆ ఇంటి వాస్తు చెట్లు పెంచడం వల్ల వాటి యొక్క ఎఫెక్ట్ ఇంటి మీద అనేది పడదు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ప్రధానంగా మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే టాయిలెట్స్కి సంబంధించి వరలు కూడా పూర్తిగా తీసేయమని. అది సరి అయిన పద్ధతి. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే
బాత్రూమ్ అంటే ఖాళీ చేసేసాం కదా, వరలను అలాగే పెట్టేసి మట్టితో కప్పేసి అది బూట్ చేస్తే అది భూస్థాపితం అయిపోయినట్టు అయితే కాదు. దాన్ని బావి ఉన్నా అంతే, ఆ చుట్టూతా పేర్చిన రాళ్లను కూడా తీసి ఆ తర్వాత మట్టితో నింపినప్పుడు మాత్రమే అది శాశ్వతంగా ఆ బావిని క్లోజ్ చేసిన ఫలితం వస్తుంది. అలాగే వరలకు సంబంధించి కూడా అవి పూర్తిగా తీసేసి మట్టితో నింపినప్పుడు మాత్రమే అది క్లోజ్ చేసిన ఫలితం వస్తుంది. కానీ చాలామంది వేసి మూత వేసేసి అది తీసేసాము, దాన్ని క్లోజ్ చేసేసాము అని అంటే అది వాస్తుకు వర్తించదు. దానివల్ల వాస్తు ఎఫెక్ట్ అనేది అలాగే ఉంటుంది. ఇప్పుడు నీళ్లు లేకపోయినా బావిని బావి అని అంటారు. అలాగే దాన్ని వాస్తు ప్రకారం మీరు మట్టితో నింపేసిన దాన్ని తీయాల్సిన వరలు కానీ చుట్టూతా కట్టుబడిన గోడలు తీయకుండా కనుక చేస్తే అది మూసేసినట్టు వస్తుంది, కానీ కంప్లీట్గా తీసేసినట్టు అనేది వాస్తుకి రాదనమాట. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఎవరైతే మీరు మాట్లాడారో మీరు వివరంగా తెలుసుకోవడానికి ఒక చిన్న వీడియో రూపంలో మీరు మీ యొక్క వాస్తుకు సంబంధించి మీరు ఏదైతే అడగాలనుకుంటున్నారో కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కు వాట్సాప్ రూపంలో పంపించండి. నేను వివరంగా మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. లైవ్ ప్రోగ్రాం కాబట్టి మనకు తక్కువ సమయం ఉంటుంది, దయచేసి మరోలా భావించకండి. సో విన్నారు కదండి దుర్గారావు గారు, గురువు గారు చెప్పినట్టుగా మీరు మీ ఇంటి వాతావరణాన్ని ఒకసారి వీడియో తీసి గురుగారికి పంపించినట్టయితే గురుగారు మీకు అన్ని